ఒక రాత్రి కొంతమంది కాలేజీ విద్యార్థులు పార్టీలు చేసుకుంటూ లేట్గా ఉన్నారు మరియు మరుసటి రోజు జరగాల్సిన పరీక్ష కోసం చదవలేదు. ఉదయం వారు ఒక ప్రణాళికను ఆలోచించారు. వారు గ్రీజు మరియు దుమ్ముతో తమను తాము మురికిగా చూసుకున్నారు. అప్పుడు పీఠాధిపతి వద్దకు వెళ్లి వారు ముందు రోజు రాత్రి పెళ్లికి వెళ్లారని చెప్పారు. వారు తిరిగి వస్తుండగా వారి కారు టైర్ పగిలిపోవడంతో వారు కారును వెనక్కి నెట్టవలసి వచ్చింది. కాబట్టి వారు పరీక్ష రాసే పరిస్థితి లేదు. పీఠాధిపతి ఒక్క నిమిషం ఆలోచించి 3 రోజుల్లో రీటెస్ట్ తీసుకోవచ్చని చెప్పారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపి ఆ సమయానికి తాము సిద్ధంగా ఉంటామని చెప్పారు. 3వ రోజు వారు పీఠాధిపతి ముందు హాజరయ్యారు. ప్రత్యేక షరతు కావడంతో ప్రత్యేక తరగతి గదుల్లో కూర్చోవాల్సి వచ్చిందని డీన్ తెలిపారు. గత 3 రోజులుగా బాగానే ప్రిపేర్ కావడంతో వారంతా అంగీకరించారు. పరీక్ష మొత్తం ఒక 100 పాయింట్లతో 2 ప్రశ్నలను మాత్రమే కలిగి ఉంది. 1 మీ పేరు 1 పాయింట్. 2 ఏ టైరు పగిలింది 99 పాయింట్లు. ఎంపికలు: ఏ ముందు ఎడమ, బి ముందు కుడి, సి వెనుకకు ఎడమ, డి కుడివైపు వెనుకకు. వారంతా అదే విధంగా స్పందించి షాక్తో పీఠాధిపతి వైపు చూశారు. అతను వారందరికీ ఒకటే చెప్పాడు: బాధ్యతతో ఉండండి, నిజాయితీగా ఉండండి మరియు మంచి మానవులుగా ఎదగండి, లేదా మీరు కూడా మీ గుణపాఠం నేర్చుకుంటారు.